welcome back on our channel. In today's video, I'm going to show you Europa Park. Europa Park is the largest theme park in Germany and second most popular park in Europe, followed by Disneyland Paris. యూరోపా పార్క్ జర్మనీలో రస్ట్ అనే ప్లేస్లో ఉంది. మనం ప్యారిస్ నుంచి బయలుదేరి చిన్న చిన్న సిటీస్ దాటుకుంటూ జర్మనీలో రస్ట్ అనే ప్లేస్కి రీచ్ అయితే ఫైనల్లీ విల్ గో టు యూరోపా పార్క్. Finally, we reached our destination, Rulantica. This is an aqua park. యూరోపా పార్క్ పక్కనే ఉంది. ఇక్కడ వచ్చినట్టయితే ఇది విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చాలా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ యూరోపా పార్క్. మనం ఇప్పుడు యూరోపా పార్క్ లోపలికి వెళ్తున్నాము. ఈ పార్క్ అంతా థీమ్ పార్క్. లోపల 30 రోలర్ కోస్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి. సో రైడ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు కంపల్సరీ యూరోప్ వచ్చిన తర్వాత ఈ పార్క్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ నుంచి కార్ పార్కింగ్కి దగ్గర 1-2 కిలోమీటర్స్ ఉంది. చాలా చాలా పెద్ద పార్క్ అండ్ చాలా పెద్ద రోలర్ కోస్టర్. అండ్ ఈ పార్క్ మొత్తం చూడడానికి ఒక్కరోజు అయితే సరిపోదు. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మినిమం, నా సజెషన్ ఏంటంటే మీరు మినిమం 2 days అయినా దీనికోసం ప్లాన్ చేసుకోవాలి. ఫైనలీ వీఆర్ ఎట్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద పార్క్. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి అండ్ పర్ పర్సన్ ఒక రోజుకి €50 అంటే 2 daysకి రఫ్లీ €100 అవుతుంది. ఇట్స్ ఈక్వల్ టు 9,000 Indian rupees. అండ్ ఈ టికెట్స్ తీసుకునే దగ్గర మనకి వీళ్ళు ఒక మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ మ్యాప్ని చూసి పార్క్ మొత్తం ఈ మ్యాప్ని చూసి మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. దిస్ పార్క్ ఈజ్ డిజైన్ వెరీ బ్యూటిఫుల్లీ. యూరోప్లో ఒక 10-15 కంట్రీస్ తీసుకొని ఏ ప్లేసెస్ అయితే మోస్ట్ విజిట్ చేయాలని అందరూ అనుకుంటారో అలాంటి ప్లేసెస్ అన్ని క్లబ్ చేసి ఈ పార్క్ని డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీ రోలర్ కోస్టర్ కానీ ఎవ్రీ సింగిల్ థింగ్కి కానీ చాలా హిస్టరీ ఉంటుంది. ఒకవేళ దానికోసం ఎవరైనా ఎంతూసియాస్టిక్గా ఫీల్ అయితే బోర్డ్స్ చదువుకోవచ్చు, కానీ ఇక్కడున్న బోర్డ్ మాత్రం డైరెక్షన్ బోర్డ్. మనకి ఇక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా, అది యూరో టవర్. ఇట్స్ లైక్ ఈ గ్లాస్ లిఫ్ట్. ఇదేంటంటే పైకి వెళ్ళడంతో పాటు 360 degreesలో రొటేట్ అవుతుంది. సో మనం దీంట్లో కూర్చొని పార్క్ అండ్ సిటీ వ్యూ రెండు ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ఇలా సంథింగ్ రొటేట్ అయ్యే లిఫ్ట్లో ట్రావెల్ చేయడం. ఇది చూడటానికి అయితే ఎంత బాగుందో, ఎక్కిన తర్వాత కూడా అంతే బాగుంది. అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది సిటీ అవుట్స్కట్స్లో లొకేట్ అయింది. సో ఫార్ సిటీ మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి. పర్ఫెక్ట్ టైమ్ టు విజిట్ దిస్ పార్క్ ఈజ్ సమ్మర్. యూరోప్ కానీ యూరోపా పార్క్ కానీ యూరోప్లో ఏ ప్లేసెస్ అయినా కూడా సమ్మర్ అయితే మీకు విజిట్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్లో డే లైట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మార్నింగ్ 7:30-8కి సన్ రైజ్ అయినా కూడా మీకు నైట్ 9
9:30 వరకు ఆ డే లైట్ ఉంటుంది. సో మీకు చాలా టైం కలిసి వస్తుందన్నమాట ప్లేసెస్ విజిట్ చేయడానికి. ఆల్మోస్ట్ 1 అవర్ క్యూలో వెయిట్ చేసాము. ఫైనల్లీ వి రీచ్డ్. నెక్స్ట్ మనమే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ సర్క్యూట్ మొత్తం ఒక్క ల్యాబ్ కంప్లీట్ చేయడానికి టుక్ ఆల్మోస్ట్ 1 minute 30 seconds పట్టింది. నేనైతే 30 seconds ఆల్మోస్ట్ గాల్లోనే ఉన్నాను. స్టార్టింగ్ కొంచెం ఎలాంటి షివర్ అండ్ భయంగా అనిపించింది, కానీ ఒక 10-15 seconds తర్వాత థ్రిల్లింగ్గా అనిపించింది. వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ రైడ్ ఏంటంటే ఇది కూడా రోలర్ కోస్టర్లోని చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బోట్స్, అలా బోట్స్ ఉంటాయి. అండ్ స్టార్ట్ అయిన తర్వాత అది కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ బోట్ వెళ్ళి ఇట్ విల్ జంప్ ఇంటూ వాటర్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ ఏంటంటే గ్రీస్లో శాంటోరిని అనే సిటీ లాగా డిజైన్ చేశారు. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా 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 బాగుంటుందంట. నేను కూడా చూడలేదు. వన్స్ ఇన్ లైఫ్ టైం ఛాన్స్ దొరికితే విజిట్ చేయండి. నేను వెళ్ళినప్పుడు మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇది ఇంకొక రైడ్. ఇదేంటంటే ఇందులో మనం కూర్చొని రోల్ అవ్వడమే కాదు, రోల్ అవ్వడంతో పాటు రొటేట్ కూడా అవుతాము. దిస్ ఇస్ ఆల్సో నైస్. ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి ఇదొక కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ గేమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్. ఇది ఆర్టిఫిషియల్ రివర్ రాఫ్టింగ్. చాలా ఫన్ ఉంది, చాలా ఎంజాయ్ చేసాం దానిపైన. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ రైడ్స్. కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. దగ్గర వెళ్తుంటేనే చాలా పెద్ద అండ్ డిఫరెంట్ సౌండ్ వచ్చింది ఆ వుడ్ వల్ల. ఇంకా లోపలికి వచ్చినప్పుడు సీరియస్లీ ఆ సౌండ్స్కి చాలా భయం అనిపించింది. బట్ యూనో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, బాగుంది. సో ఇందాక చెప్పాను కదా, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్స్ అని చెప్పేసి రివర్ రాఫ్టింగ్. ఇప్పుడు మనం అది ఎక్కడం కోసమే వెళ్తున్నాం. అండ్ ఎంత మంచిగా అనిపించిందంటే, ఇది నేచురల్ రివర్ రాఫ్టింగ్ కాదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం చాలా నేచురల్గా అనిపించింది. అండ్ ఇక్కడ వీడియో ఇంకా మంచిగా తీయొచ్చు, కానీ ఫోన్ ఎక్కడ వాటర్లో పడిపోతుందని చెప్పేసి మేము సరిగా తీయలేకపోయాము. దిస్ ఇస్ అగైన్ ఏ 360 degrees స్క్రీన్. నేనైతే ఇప్పటివరకు ఎక్కడో చూడలేదు. మేబీ వరల్డ్లో ఇదే పెద్దదై ఉండొచ్చు. ఫైనలీ దిస్ ఇస్ అవర్ లాస్ట్ రైడ్. ఇంకా ఉన్నాయి కానీ వీ వర్ వెరీ టైర్డ్. 360 degreesలో తిరిగి 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 మాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. నేనైతే పర్సనలీ ఇంకా ఐ ఫినిష్డ్, ఐ స్టాప్.
అయిపోయింది. బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కానీ సీరియస్‌గా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. సో యూరోప్ వస్తే ఇక్కడికి రావటం మర్చిపోవద్దు. ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.